క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి Question number 13. Let A and B non-zero real numbers. Non-zero real numbers. Then the equation ax square plus by square plus c into x square minus 5xy plus 6y square is equal to 0 represents option 1 or A, 4 straight lines when c is equal to 0. 4 straight lines when c is equal to 0, and A comma B are of the same sign, is option number A. Option B, 2 straight lines and a circle. 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 2 straight lines and a circle when A is equal to 0. Y is equal to B. When A is equal to B and C is of the sign opposite to that of A. C, option C, a circle and an ellipse. Circle and an ellipse. D, 2 straight lines and a circle. 2 straight lines and a circle. 2 straight lines and a circle. ఓకేనా, ఇది ఆప్షన్స్. సొల్యూషన్లో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్, ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ c ఇంటూ ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ c ఈజ్ కూడా 0. సో ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ c ఇంటూ x స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. అయితే ఇప్పుడు ఏమవ్వాలి? ఇది ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి ప్రోడక్ట్ 0 అయితే x స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 6y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ముందు ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనం ఇది ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 6, y స్క్వేర్ కోషంట్ అండ్ xy కోషంట్ ఎంత? xy కోషంట్ ఎంత? 2h అంటే 2h ఈజ్ ఈక్వల్ టు -5, h ఈజ్ ఈక్వల్ టు ఎంత? -5/2 అండ్ g ఈజ్ ఈక్వల్ టు 0, f ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టర్మ్స్ ఏమి లేవు, x టర్మ్ లేదు, y టర్మ్ లేదు, కాన్స్టెంట్ కూడా లేదు, ఇవన్నీ జీరోస్.
ఓకేనా. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే ఇది ఏమంటే జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. ఇది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ అంటారు. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషను ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అండ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబీ అయితే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 2 స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. 2 స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబీ అయితే ఇది 2 పర్పెండిక్యులర్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 2 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా. డెల్టా నాట్ ఈక్వల్ టు 0, డెల్టా దీని గురించి చెప్తాను. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఆ కండిషన్స్ని హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబీ, ఆ డిఫరెంట్ కండిషన్స్ని బట్టి మన పారాబోలాని, ఎలిప్స్ని అలాగే సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబీ అయితే 2 స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది 2 స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మొత్తం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా అంటే ఏంటి, ఏబీసీ ప్లస్ 2FGH మైనస్ AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CH స్క్వేర్. ఇది డెల్టాకు ఫార్ములా. ఇక్కడ ఏబీసీ AB 1 × 6, C 0 కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. FGH GF మొత్తం కాబట్టి ఇది 0 అయిపోతుంది. F 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. అలాగే G 0 కాబట్టి ఇది 0, C 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. క్లియర్గా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, హెచ్ స్క్వేర్ అంటే -5/2 మైనస్ హెచ్ అంటే -5/2 దాని హోల్ స్క్వేర్ చేస్తే 25/4. అండ్ ఏబీ వాల్యూ ఎంత అవుతుంది, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. సో ఇది ఏమవుతుంది, డివిజన్ చేస్తే 6 4 = 24 పాయింట్ సంథింగ్ 1 ఇలా వస్తుంది. ఇది 6.1 అంటే క్లియర్గా హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబీ, హెచ్ స్క్వేర్ కంటే గ్రేటర్ దెన్ ఉంది, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబీ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ వచ్చి దేన్ని 2 స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇది 2 స్ట్రైట్ లైన్స్. ఓకేనా. ఈ ఈక్వేషన్ వచ్చి 2 స్ట్రైట్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఇదేంటి, ఇప్పుడు AX² + BY² + C = 0. ఇది కూడా AX² + BY² ఈ ఫార్మేట్లోనే ఉంది. ఇది అంటే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడంటే ఇఫ్ A = B అయిందనుకోండి, A = B అయితే ఏమవుతుంది, ఇక్కడ చూడండి AX² + AY² + C = 0. ఓకేనా. అంటే ఇది A × X² + Y², A × X² + Y² = 0. అంటే X² + Y² = -C/A. ఇక్కడ ఇది ఒక సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడు సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే X² + Y² = R². అంటే ఇది జనరల్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 0,0. ఆర్ ఇక్కడ మనకి ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. ఇది ఇక్కడ ఏదైతే ప్లేస్లో ఉందో అది పాజిటివ్ అయి ఉండాలి. R² ఇది పాజిటివ్ అయి ఉండాలి. పాజిటివ్ అయి ఉండాలంటే ఈ ఈక్వల్కి యువతలు ఉన్నది ఈ క్వాంటిటీ మొత్తం పాజిటివ్ ఇవ్వాలి. ఈ క్వాంటిటీ మొత్తం పాజిటివ్ అవ్వాలంటే అర్థం ఏంటి, ఇది ఈ రెండు కూడా ఆపోజిట్ సైన్స్లో ఉండాలి. అంటే C అండ్ A ఈ రెండు కూడా మస్ట్ బీ ఇన్ ఆపోజిట్ సైన్లో ఉంటేనే ఇది పాజిటివ్ అవుతుంది. ఇది పాజిటివ్ అయితేనే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది నెగిటివ్ అయిందనుకోండి, ఇది ఏంటంటే ఇమేజినరీ సర్కిల్ అవుతుంది. ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఇది పాజిటివ్ అయి ఉండాలి. ఇది పాజిటివ్ అవ్వాలంటే ఈ రెండింటి కూడా ఆపోజిట్ సైన్లో ఉండాలి. అంటే ఇది -C అయితే ఇది +C అయి ఉండాలి, ఇది -C అయితే ఇదేమో ఉండాలి +C అయి ఉండాలి. అలాగ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ వాల్యూ మనకు బిగుతుంది. అర్థమవుతుందా. దీని గురించి నేను ఇంకా క్లియర్గా నేను తర్వాత డిస్కస్ చేస్తా. సో దీని ఆప్షన్ ఏంటంటే ఇది 2 స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఒక సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఆప్షన్ ఏంటి మనకి, 2 స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్ వెన్ A = B. ఇప్పుడు చెప్పినట్టు A = B అవ్వాలి. అండ్ C ఈజ్ ఆఫ్ ది
ఆపోజిట్ సైన్ టు ది ఏ, అంటే ఏ సైన్కి సి ఆపోజిట్ ఉండాలి, ఆపోజిట్ సైన్ అయి ఉండాలి. అంటే సి మైనస్ అయితే ఏ పాజిటివ్ అయి ఉండాలి, ఏ నెగిటివ్ అయితే సి పాజిటివ్ అయి ఉండాలి. రెండు ఆపోజిట్ సైన్స్ అలా అంటే ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సర్కిల్స్లో వచ్చినప్పుడు ఇది దీని గురించి క్లియర్గా తెలుస్తుంది మీకు. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబరు 13. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14. ద ఈక్వేషన్స్ ఆఫ్ perpendicular bisectors, perpendicular bisectors of two sides, perpendicular bisector of two sides AB and AC, of a triangle ABC, or sides AB and AC of a triangle ABC are x plus y is equal to 1, x plus y plus 1 is equal to 0, x plus y plus 1 is equal to 0, and x minus y plus 1 is equal to 0 respectively. If the circumradius of triangle ABC, if the circumradius of triangle ABC is 2, then the locus of vertex A is and options ఏమి ఇచ్చాడు, 1 x square plus y square plus 2x minus 3 is equal to 0. Option number 2, x square plus y square plus 2x plus 3 is equal to 0. Option number 3, x square plus y square minus 2x, x square plus y square minus 2x plus 3 is equal to 0. Option number 4, x square plus y square minus 2x minus 3 is equal to 0. Okay na? Solution. The equations of perpendicular bisector of two sides AB and AC of a triangle ABC are perpendicular bisectors equations ఇచ్చేసాడు respectively. If the circumradius of triangle ABC, circumradius కూడా ఇచ్చాడు, then the locus of vertex A అడుగుతున్నాడు. ఓకేనా. సో చేయొచ్చు ఈజీయే. ట్రయాంగిల్ ఏబీసీ ఎలా ఉందనుకుందాం. ఇది ఏ, ఇది బి, సి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే కరెక్ట్గా దీని మధ్యలో మధ్య పాయింట్లో పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. దీన్ని వేరే కలర్ తగ్గించుకుందాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏసీ కూడా ఇచ్చాడు. అంటే ఇది ఈక్వల్ అయితే ఈ మధ్యలో పాయింట్ ఉంటుంది. దీని నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇలా డ్రా చేసి అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అనుకోండి. ఓకేనా. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే పర్పెండిక్యులర్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటిది, సర్కమ్ సెంటర్ అంటుంది దాన్ని. ఓకేనా. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి, సర్కమ్ రేడియస్ ఇచ్చాడు. సర్కమ్ రేడియస్ అంటే వర్టెక్స్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ కదా రేడియస్, ఇదే సర్కమ్ రేడియస్.
సర్కమ్ రేడియస్ని యూజువల్లీ క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. ఇది మనకి ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అయితే మనకి ఏం కావాలి, సి యొక్క థర్డ్ వెర్టెక్స్ యొక్క లోకస్ కావాలి, హెచ్, లోకస్ కావాలి. ఓకేనా. ఈ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 = 0, ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 = 0. ఈ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 = 0. దీని ఈక్వేషను ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 = 0. ఓకేనా, అలా ఇచ్చాడు. ఇది సర్కమ్ సెంటర్, ఇది సర్కమ్ రేడియస్, సర్కమ్ సెంటర్. దీని లోకస్ కావాలి కాబట్టి మనకి ఈ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఎందుకని ఇది 2 ఇచ్చాడు కాబట్టి ఇది నథింగ్ బట్ ఇది కూడా 2నే. ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ని 2కి ఈక్వల్ చేయొచ్చు, ఎందుకని ఇది రేడియసే కాబట్టి రేడియస్ ఆల్రెడీ 2 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా 2. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి, సర్కమ్ సెంటర్ కావాలి. ఆ సర్కమ్ సెంటర్ ఈ పాయింట్ కావాలి. ఈ సర్కమ్ సెంటర్ మనకి ఏ విధంగా వస్తుంది, సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సైడ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇచ్చాడు, వాటికి ఈక్వేషన్స్ ఇచ్చేసాడు. అంటే ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే సైమల్టేనియస్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుందిగా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నథింగ్ బట్ ఏంటి, సర్కమ్ సెంటర్గా. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేయొచ్చా, కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సాల్వ్ 1 and 2 for point of intersection, that is circumcenter. For point of intersection, solve 1 and 2 for point of intersection, that is circumcenter. Circumcenter గురించి ఏం చేయాలి, 1 2ని మనం సాల్వ్ చేయాలి. 1 ఏంటి, ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 = 0 అండ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 = 0. 1 ఇది 2 ఇది యాడ్ చేస్తే 2 క్యాన్సిల్, 2x = -2. దిస్ ఇంప్లైస్ x = ఎంత, -1. x = -1 దీంట్లో పెట్టండి, x = -1ని దీంట్లో పెడితే y = ఎంత అవుతుంది, x = -1 పెడితే -1 + 1 0 అయిపోతుంది, y = 0 అవుతుంది. అంటే సర్కమ్ సెంటర్ ఏమొచ్చింది మనకు, సర్కమ్ సెంటర్ s = -1, 0 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఏమొచ్చింది, ఇది -1, 0. ఫ్రమ్ ది ఫిగర్ మనకి ఏం తెలుసు, CS = 2. అప్పుడు CS² ఏమవుతుంది, 2² అంతే 4. దిస్ ఎంప్లాయిస్ CS² అంటే డిస్టెన్స్, h x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. x1 - x2 అంటే h - 1 హోల్ స్క్వేర్, h -1 అంటే h + 1 హోల్ స్క్వేర్. ఇది h, k ఇది 1 కాబట్టి h -1 అంటే h + 1 హోల్ స్క్వేర్. CS² ఫైండ్ అవుట్ చేస్తున్నాం, k - 0 అంటే k² = 4. అర్థమైంది, ఇది అర్థం చేసుకోవాలి. సికి ఎస్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అయితే CS² = 4 అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, h² + 1 + 2h + k² = 4. రైటా, ఆర్డర్లో రాసండి. ఇది h² + k² + 2h + 1 - 4 = 0. ఇదేమవుతుంది, ఎక్స్లో వైలో రాసండి, x² + y² + 2x - 3 = 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. x² + y² + 2x - 3. ఆప్షన్స్ రాసామా, x² + y² - 2x - 3 = 0. సో 4th option is the correct answer. 4th option is the correct answer. Question number 14.
అలాగే క్వశ్చన్ నెంబర్ 15 ద vertices of a triangle are the vertices of a triangle are the vertices of a triangle are 1 comma root 3 comma 2 cos theta comma 2 sin theta and 2 sin theta comma minus 2 cos theta where theta belongs to R. The locus of orthocenter of the triangle. The locus of orthocenter of triangle ABC is. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాం. ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా గమనిస్తే ఆర్థో సెంటర్ నథింగ్ బట్ ఏంటి 0,0 అవుతుంది. ఆరిజినే ఆర్థో సెంటర్ నథింగ్ బట్ ఏంటి ఆర్థో సెంటర్ సొల్యూషన్లో ఆర్థో సెంటర్ నథింగ్ బట్ 0,0నే. ఆర్థో సెంటర్ కూడా సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ 0,0నే. ఎందుకని 0 ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ చూడండి. ఆరిజిన్ నుంచి ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 స్క్వేర్ అంటే 4 అవుతుంది, అంటే 2. ఇది కూడా తీసుకోండి 4 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అయిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది. ఈ డిస్టెన్స్ 2, ఈ డిస్టెన్స్ 2, ఈ డిస్టెన్స్ 2. అంటే సర్కమ్ సెంటర్ యొక్క డిస్టెన్సే ఆల్ వర్టిసెస్ నుంచి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఆరిజిన్ ఈజ్ ద సర్కమ్ సెంటర్. ఆరిజిన్ అంటే ఇది 0,0. దీన్ని మనం ఏం చేద్దాం 3 పాయింట్లు ఇచ్చాడు కాబట్టి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తాం ఆర్థో సెంటర్ అంటే డైరెక్ట్గా చెప్పాను కదా, ఆర్థో సెంటర్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 3g మైనస్ 2s చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా జీని 2:1 రేషియోలో ఇంటర్నల్గా మీరు చేసినా కానీ ఈ పాయింట్ అది. ఆల్రెడీ ఈ క్వశ్చన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయట్లేదు. మీరు ఫర్ ది సేక్ ఆఫ్ ప్రాక్టీస్ పర్పస్ మీరు ఇది క్వశ్చన్ చేసుకోండి. క్వశ్చన్ చేస్తే వస్తుంది ఆ క్వశ్చన్. ఒకవేళ లేదంటే 1-2 సార్లు క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 15. అలాగే క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16 ద ఈక్వేషన్ the equation 16x square plus y square plus 8xy minus 74x minus 78y plus 212 is equal to 0 represents. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినట్టు మనకి ఏంటంటే అన్నిటికీ ఒకటే మెథడ్ జాగ్రత్తగా చూసుకోండి. దీనికి జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2 ఇందాక సమ్లో కూడా చెప్పాను 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c కూడా చెప్పాను. ఇటువంటి ఏ మోడల్ ఇటువంటి క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఒకటే ఫాలో అవ్వాలి మీరు. ఫస్ట్ ఏం చేయాలి డెల్టా చెక్ చేయాలి మీరు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా చెక్ చేయాలి. డెల్టా ఫార్ములా అంటే ఏబీసీ 2fgh మైనస్ ఏఎఫ్ఎస్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్. ఇది ఎలాగొచ్చింది దీని ప్రూఫ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు టైం లేదు, నేను తర్వాత చెప్తాను దీని గురించి. ఏ బి ఇది సి ఎఫ్ జి హెచ్ ఎఫ్ తర్వాత జి హెచ్ రాసుకుంటే దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ఫార్ములా వస్తుంది.
మీరు డైరెక్ట్గా ఇలాగన్నా గుర్తుపెట్టుకోండి, లేదంటే దీన్ని డెట్ కట్టడానికి ఇలాగన్నా గుర్తుపెట్టుకోండి, ఎలాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవడానికి పర్పస్ నేను చెప్తున్నా. డెల్టా వాల్యూ ఇది. డెల్టా వాల్యూ ఏబీసీ వాల్యూ ఉంటే చూడండి, ఈ ఈక్వేషన్ ఇచ్చారు అనుకోండి, ఏ వాల్యూ 16 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది. ఈ ఈక్వేషన్ ఏదైతే క్వశ్చన్లో ఈక్వేషన్ ఇచ్చాడో ఈ ఈక్వేషన్ని ఈ 2 డిగ్రీ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఏబీసీ ఎఫ్జిహెచ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి. డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చిన ఈక్వేషను పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు డెల్టా నాట్ ఈక్వల్ టు 0 హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అయింది అనుకోండి, ఇది పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబీ అనుకోండి, ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ అనుకోండి, ఇది హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ హెచ్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఏబీ, ఇంకోటి హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, రెక్టాంగులర్ హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కండిషన్స్ని యూజ్ చేసి డెల్టా చెక్ చేయండి. ఫస్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డైరెక్ట్గా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. డెల్టా నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ కండిషన్ చూడాలి, హెచ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, ఏబీ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ అయితే పెరాబోలా, హెచ్ స్క్వేర్ లెస్ దాన్ అయితే ఏబీ, హెచ్ స్క్వేర్ లెస్ దాన్ ఏబీ అయితే ఎలిప్స్, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ అయితే హైపర్బోలా. అందులోనూ ఏ కూడా బి కూడా చెక్ చేయండి. ఏకి ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది అనుకోండి, నాట్ ఈక్వల్ టు బి అయితే హైపర్బోలా. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే హైపర్బోలా. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏబీ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది అనుకోండి, రెక్టాంగులర్ హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తాయి. ఈ అన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే మీరు డీల్ చేయగలుగుతారు. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఇది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రెక్టాంగులర్ హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యి అండ్ సి గ్రేటర్ దెన్ 0, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ సి గ్రేటర్ దెన్ 0 అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? ఈ కండిషన్స్ని గుర్తుపెట్టుకుంటే మీరు, మనకంత టైం లేదు కాబట్టి ఏబీసీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం ఇంకేముంది దీంట్లో, అది ఇచ్చిన వాల్యూస్ వస్తాయి. ఈ డెల్టా హెచ్ స్క్వేర్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్స్ యూజ్ చేసి మీరు దేని రిప్రజెంట్ చేస్తుందో డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లోనే మనకు 3-4 క్వశ్చన్స్ ఇచ్చాడు, అవన్నీ మీరు చేసుకోవచ్చు, ఇదేం ప్రాబ్లం కాదు. ఓకేనా? ద కర్వ్ రిప్రజెంటెడ్ బై ద 2x², ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయించినా మీరు చేసుకోవచ్చు, దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి, 17th క్వశ్చన్, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎనీ పాయింట్ distance of any point p x comma y from the point q x1 comma y1 is given by d pq maximum x minus x1 comma y minus y1 if q is fixed point, fixed point 1, 2, fixed point 1, 2 and
d of p comma q is equal to 3, then the locus of p, then the locus of p is, if the distance of any point p x comma y from the point q x1 y1 is given by, అంటే మనకి డిస్టెన్స్ ఇచ్చేసాడు సొల్యూషన్లో. ఈ డిస్టెన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ అంటే డి ఆఫ్ పీక్యూ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు క్యూ అనమాట. అంటే పీక్యూ డిస్టెన్స్ ఇచ్చేసాడు మనకి. పీక్యూ డిస్టెన్స్ ఏంటంట, మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 టు y మైనస్ y1. మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. మ్యాక్సిమం డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఎక్స్ మైనస్ x1 టు y మైనస్ y1 ఉంటుంది పీక్యూ డిస్టెన్స్. ఇఫ్ క్యూ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్ 1, 2 అండ్ dpq ఈజ్ ఈక్వల్ టు 3, dpq ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. అంటే pq ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చి, ఎప్పుడు ఇఫ్ ఫిక్స్డ్ q ఈజ్ ఈక్వల్ టు if q is equal to 1, 2, then distance of pq is equal to 3. ఓకేనా? అయితే ఏమవుతుంది, దాని లోకస్ ఆఫ్ పీ కావాలంటున్నాడు. లోకస్ ఆఫ్ పీ కావాలి. ఓకేనా? మనకి ఈ పీక్యూ డిస్టెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేసాడు, మనకి ఎక్స్ మైనస్ x1 మాడ్ y మైనస్ y1. అంటే ఎక్స్ మైనస్ ఇక్కడ x1, ఇది x1 తీసుకోండి, ఇది y1 తీసుకోండి. అంటే ఇది ఏమవుతుంది, మాడ్ x మైనస్ x1 మాడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y మైనస్ y1, y మైనస్ 2, y1 అంతా y మైనస్ 2 కదా, మాడ్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉంది. ఈ రెండింటి మ్యాక్సిమం పీక్యూ డిస్టెన్స్ మ్యాక్సిమం దీనికి ఉండాలి కాబట్టి. అండ్ ఇది అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది నథింగ్ బట్ మాడ్ ఎక్స్ మైనస్ x1 అంటే, సారీ ఎక్స్ మైనస్ x1 అంటే x1 అంటే 1 కదా, x1 వాల్యూ అంటే 1, మాడ్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎటువైపు వచ్చేది 2, x ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. అలాగే దీన్ని తీసుకుంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 వైపు వెళ్తే 5 ప్లస్ 5 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ 2 వెళ్తే ప్లస్ 1 కాబట్టి 4 లైన్స్ వచ్చింది. అంటే దీని యొక్క ఏరియా దాని లోకస్ ఆఫ్ పీ, లోకస్ ఆఫ్ పీ పాయింట్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దీని ఏరియా చూడండి 4 లైన్తో బౌండ్ అయి ఉంటుంది. ఇది లోకస్ ఆఫ్ పీ అన్నాడు, పీ లోకస్ మనం చెప్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 4 లైన్ని మనం డ్రా చేసి చూద్దాం, ఏమొస్తుందో లోకస్ మనం చూస్తాం. ఓకే, దీని లోకస్ ఏంటి ఇప్పుడు, సారీ లైన్ x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2, 3, ఇది 4 అనుకున్నాం. x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే లైన్ ఏ విధంగా అవుతుంది, ఈ లైన్ అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 4. ఇది x యాక్సిస్, y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు 4 లైన్ ఇది. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అంటే -1, -2, -3, -4. x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే లైన్ ఇది అసలు.
ఓకేనా. అలాగే y = 5, y = 5 అంటే ఇక్కడ 5 అనుకోండి, 0.5 అనుకోండి, ఇది ఇది y = 5 లైన్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా. అలాగే y = -1 సంథింగ్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. y = లైన్ ఈ విధంగా వస్తుంది. ఇది y = -1, ఈ లైన్ ఏంటి y = 5, ఈ లైన్ ఏంటి x = 4 అండ్ ఈ లైన్ ఏంటి x = -2. ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు. డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2. ఎప్పుడంటే -2 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 2 యూనిట్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 2 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇది ఈ లోకస్ మనకి ఏదైతే లోకస్ వచ్చిందో ఆ లోకస్ ఏంటిది? ఇది ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ 4 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది మనకు లోకస్. ఇది లోకస్ వచ్చింది. ఈ లోకస్ ఏమవుతుంది ఇప్పుడు? రెక్టాంగిలా లేదంటే మనం స్క్వేరా లేదంటే ప్యారలల్గ్రామా, అది మనం డిసైడ్ చేయాలి. అది మాత్రం డిసైడ్ చేయాలంటే లెంత్స్ ఆఫ్ ది సైడ్స్ మనకు తెలియాలి. ఇది 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇది మొత్తం ఎంత అవుతుంది? 6. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చూడండి, ఇది మొత్తం 5. 0 నుంచి y = 5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 5. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? -1 అంటే 1. ఇది 1, ఇది 5, ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత ఇప్పుడు? ఇది 6. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 6. ఇది ఎంత అవుతుంది? ఇది కూడా 6 ఉంది కాబట్టి ఇది కూడా 6. అది మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 అంతేనా? 5 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? -1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ ఎంత? 6. అంటే ఈ సైడ్ 6, ఈ సైడ్ 6, ఈ సైడ్ 6, ఇది సైడ్ 6 అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అది ఏం ఫిగర్ అవుతుంది? అది స్క్వేర్. కాబట్టి లోకస్ దేని రిప్రజెంట్ చేస్తుంది? లోకస్ ఈజ్ ఏ స్క్వేర్. మనకి ఆప్షన్స్ రాసుకున్నామా లేదా? ఆప్షన్స్లో దాని లోకస్ పి యొక్క లోకస్ అడిగాడు కాబట్టి పి యొక్క లోకస్ రాసుకున్నాం. ఫస్ట్ది ఏ సర్కిల్ అని ఇచ్చాడు, 2 ఏ స్ట్రైట్ లైన్, 3 ఏ స్క్వేర్, 4ది ఏ ట్రయాంగిల్, అంటే ఏంటన్నమాట? స్క్వేర్. ఈ లోకస్ ఏం ఫామ్ అయింది? మనకి స్క్వేర్ ఫామ్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ స్క్వేర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.